ఏ ఊరిలోనైనా చీకటిగా ఉండే వీధి, ఏదో ఒక వీధి ఒక్కోసారి చీకటిగా ఉంటుంది. ఏ ఊరైనా. అంటే ఒక్కసారి కాదు, నిత్యం అలా చీకటిగా ఉండిపోవచ్చది. లైట్ రిపేర్ అయినా కావచ్చు, వైర్ ఊడిపోవడం కానీ, అక్కడ స్తంభం లేకపోవడం కానీ, ఆ లైన్ లేకపోవడం కానీ, ఏదో ఒక కారణం చేత ఆ వీధి ఎప్పుడూ చీకటిగానే ఉంటుంది. కొన్ని ఊర్లలో, చాలా ఊర్లో కూడా. ఈ చీకటి వీధి కావాలని చూసేవాళ్ళు కొంతమంది ఉంటారు. అది చాలా ప్రమాదకరం. అలా వీధి చీకటిగా ఉండిపోవడం. ఇదివరకు ఎలా ఉన్నా ఇప్పుడే ఇబ్బంది అది. ఇదివరకు ఎలా ఉన్నా ఇప్పుడు చాలా ఇబ్బంది. మరింత ప్రమాదకరం అయిపోయింది ఇప్పుడు ఇది. కాబట్టి అందరం కూడా దృష్టిలో ఉంచుకుని అలాంటి చీకటి వీధి లేకుండా ఆ లైట్ రిపేర్ అయిపోయేలాగా, లేదా అక్కడ లైట్ వేసేలాగా, అక్కడ లైన్ లేకపోతే ఎలాగైనా ప్రయత్నించి ఎవరికి చెప్పాలో వాళ్ళకి చెప్పి అక్కడ లైటు పడేలాగా, చీకటి వీధి లేకుండా మనందరం ప్రయత్నం చేయాలి. ఖచ్చితంగా చేయాలి. మరింత అవసరం ఇప్పుడు. మీకు అర్థమై ఉంటుంది ఎందుకు మనం చెప్పుకుంటున్నాము. ఎంత ప్రయత్నం చేసినా లైటు వేయడం కుదరలేదు, ఆ వీధి చీకటిగా ఉండిపోతుంది అంటే కనీసం మనం ఆ వీధి వాడకమన్నా పెంచాలి. ఎవరొకరు తిరుగుతూ ఉన్నట్టయితే పని ఉన్నప్పుడు ఆ వీధినే ప్రత్యేకించి వెళ్ళేలాగా వాడుతూ ఉంటే ఆ వీధిని చీకటిగా ఉన్న టైంలో, లేదా మనం ఎవరికైనా చెప్పాలి పలానా టైంలో ఆ వీధి ఖచ్చితంగా వెళ్ళు అని. అలాగా మనం అబ్జర్వేషన్లో ఉంచి ఆ వీధిని, చీకటిగా ఉన్న వీధిని 90%, 100% లైట్ వేసేలాగే చూద్దాం. మీకు తెలుసు కదా, ఇవన్నీ కూడా ఏమైనా చేస్తూ ఉంటేనే దాని ఫలితం మనం ఏదైనా చేస్తేనే నేను చేయమని చెప్తాను కదా. చేసిన తర్వాత అది ఫలితం వచ్చిన తర్వాత, సక్సెస్ఫుల్ అయిన తర్వాతే ఎవరికైనా చెయ్యండి అని చెప్తాను నేను. మీకు తెలుసు కదా. కాబట్టి ఇలా అందరం పాటిద్దాం. ఏ ఊరైనా సరే, ప్రతి ఊరిలోనూ కూడా ఇలాంటి పరిస్థితి ఉంటే అది మెరుగయ్యేలా చేద్దాం. ఇది చాలా అవసరం, ఇప్పుడు ప్రత్యేకించి చాలా అవసరం. అందరం కూడా దృష్టిలో ఉంచుకుందాం దీన్ని.